హాయ్ గైస్, నమస్తే. వెల్కమ్ టు న్యూ వీడియో. సో ఈ వీడియోలో నేను వియట్నాం కి సంబంధించి కంప్లీట్ ఇన్ఫర్మేషన్ ప్రొవైడ్ చేస్తాను. వియట్నాం కి ఎలా వెళ్ళాలి, ఎప్పుడు వెళ్ళాలి, ఎక్కడ స్టే చేయాలి, వీసా ప్రాసెస్ ఏంటి, ఎంత బడ్జెట్ అవుతుంది, దీనికి సంబంధించిన ఇన్ఫర్మేషన్ అంతా నేను ఈ వీడియోలో మీకు ప్రొవైడ్ చేస్తాను. సో ఈ వీడియోని ఎండ్ వరకు చూడండి. అండ్ మీరు తర్వాత ఏమైనా క్వశ్చన్స్ ఉంటే నాకు కమెంట్ సెక్షన్ లో పింక్ చేయండి, లేదా నా ఇన్స్టాగ్రామ్ ఐడి vandovitlux లో మెసేజ్ చేయండి. నేను ఎంత వీలైనంత త్వరగా నేను మీ మెసేజెస్ కి రెస్పాండ్ అవ్వడానికి ట్రై చేస్తాను. అండ్ గైస్, వీడియోలోకి వెళ్లే ముందు ప్లీజ్ వీడియోని లైక్ చేయడం మర్చిపోకండి, బికాస్ మీరు వీడియోని లైక్ చేస్తే అది మాకు బూస్ట్ ఇస్తుంది. సో లెట్స్ గెట్ ఇంటు ద వీడియో. వియట్నాం అనేది సౌత్ ఈస్ట్ ఏషియాలో ఒక కంట్రీ. సో ఈ కంట్రీ లాఓస్, కంబోడియా, థాయిలాండ్, చైనాతోని బార్డర్ షేర్ చేసుకుంటుంది. ఈ కంట్రీ అనేది ఇట్లా పొడవుగా స్ట్రెచ్ అయి ఉంటుంది కంట్రీ. సో చాలా మంది ఏమనుకుంటారంటే థాయిలాండ్, వియట్నాం రెండు సేమ్, ఆల్మోస్ట్ సిమిలర్ ఉంటాయి. థాయిలాండ్ వెళ్ళి బోర్ కొడితే వియట్నాం వెళ్తారని. కానీ కాదు, అది మిస్కన్సెప్షన్. థాయిలాండ్ కి వియట్నాం కి చాలా డిఫరెన్స్ ఉంది. కల్చరల్ వైజ్ గా, నైట్ లైఫ్ వైజ్ గా, ఫుడ్ వైజ్ గా, లాంగ్వేజ్ వైజ్ గా చాలా డిఫరెన్స్ ఉంది. సో థాయిలాండే, వియట్నామే, రెండింటికి కంపారిజన్ వద్దు. కొంచెం సిమిలారిటీస్ ఉంటాయేమో కానీ సేమ్ థాయిలాండ్ లాగా అయితే ఉండదు కంట్రీ. సో కంప్లీట్ డిఫరెంట్ ఉంటుంది వియట్నాం ఎక్స్పీరియన్స్. అండ్ థాయిలాండ్ తో కంపేర్ చేస్తే ఇది కొంచెం చీప్ కంట్రీ. ఐ మీన్ చీప్ ఇన్ టర్మ్స్ ఆఫ్ ఎక్స్పెన్సెస్, బట్ అంత చీప్ ఏమి ఉండదు. కన్సిడరబుల్లీ థాయిలాండ్ తో కంపేర్ చేస్తే అయితే బెటర్ వియట్నాం విజిట్ చేయడానికి బెస్ట్ టైం వచ్చేసి నవంబర్ నుంచి ఏప్రిల్. ఇది బెస్ట్ టైం అన్నమాట. మీకు పర్టికులర్ గా ఈ నవంబర్ టు ఏప్రిల్ లో కూడా బెస్ట్ టైం ఏది అని నన్ను అడిగితే జాన్ ఎండింగ్ నుంచి ఫెబ్ ఫస్ట్ సెకండ్ వీక్ టైం. ఎందుకంటే ఈ టైంలో వియట్నాం లో లూనర్ న్యూ ఇయర్ జరుపుకుంటారు. ఆ ఫెస్టివల్ ని టెట్ అని అంటారు అనమాట. సో ఆ టైంలో ఏంటంటే వియట్నాం అంతా మంచిగా డెకరేట్ అయ్యి లైట్స్ తో డెకరేట్ చేసి ఆ వైబ్ బాగుంటుంది. సో మీరు ఆ వైబ్ ఎంజాయ్ చేయాలి అనుకుంటే జనవరి ఎండ్ నుంచి ఫెబ్ మిడ్ వరకు ప్లాన్ చేసుకోండి. సో మీరు ఈ టైంలో వెళ్ళాలి అనుకుంటే ఒకసారి మీరు గూగుల్లో రీసెర్చ్ చేయండి లూనార్ న్యూ ఇయర్ ఎప్పుడు వస్తుంది అని. ఎందుకంటే ఇది ఇయర్ చేంజ్ అవుతూ ఉంటుంది అనమాట ఆ డేట్. సో మీరు రీసెర్చ్ చేసి ఆ డేట్స్ ప్రకారం మీరు వియట్నాం ప్లాన్ చేసుకుంటే సో ఆ వైబ్ కూడా మీరు ఎక్స్పీరియన్స్ చేయొచ్చు ఆ టైంలో. అదర్వైజ్ బెస్ట్ టైం వచ్చేసి నవంబర్ టు ఏప్రిల్. మే తర్వాత నుంచి కొంచెం హాట్, హ్యూమిడ్, మాన్సూన్ ఇలా కంటిన్యూ అవుతుంది. టైం డిఫరెన్స్ మనకి వియట్నాం కి టైం డిఫరెన్స్ వచ్చేసి 1 hour 30 minutes. వియట్నాం మనకన్నా 1 hour 30 minutes ముందు ఉంటుంది. ఫర్ ఎగ్జాంపుల్ ఇప్పుడు మనకి ఇక్కడ మార్నింగ్ 9 అయింది అంటే వియట్నాం లో 10:30 అవుతుంది. వియట్నామీస్ కరెన్సీ వచ్చేసి వియట్నామీస్ డాంగ్ అంటారు. సో యాజ్ ఆఫ్ టుడే 1 Indian రూపీ వచ్చేసి దగ్గరగా 290 రూపీస్ వియట్నామీస్ డాంగ్ ఉంది. అదే 1 వియట్నామీస్ డాంగ్ అయితే 0.0043 ఇండియన్ రూపీ. సో చూసారు కదా, కరెన్సీ డిఫరెన్స్ చాలా ఎక్కువ. సో మనం ఆల్మోస్ట్ 1 రూపీ ఇస్తే క్లోజ్ టు 300 వియట్నామీస్ డాంగ్ వస్తుంది మనకి. సో ఈ కరెన్సీ వాల్యూ మాత్రమే తక్కువ, ఎక్స్పెన్సెస్ లో కాదు. అక్కడ అన్ని లాక్స్ లో ఉంటాయి ఎక్స్పెన్సెస్. సో ఆల్మోస్ట్ ఈక్వల్ గా ఉంటుంది ఎక్స్పెన్స్ రేట్. అంతేమి మనం అనుకుంటాము కానీ కరెన్సీ తక్కువ ఉంది అక్కడికి వెళ్ళి లావిష్ గా స్పెండ్ చేయొచ్చు అని, కానీ కాదు, ఎక్స్పెన్సెస్ కూడా అంతే ఎక్కువ. నెక్స్ట్ థింగ్ వచ్చేసి లాంగ్వేజ్. వియట్నాం అఫీషియల్ లాంగ్వేజ్ వచ్చేసి వియట్నామీస్. సో అక్కడ అఫీషియల్ గా వాళ్ళు వియట్నామీసే ఎక్కువ మాట్లాడతారు. ఇంగ్లీష్ చాలా మందికి అర్థం కాదు. సో మనకి లాంగ్వేజ్ చాలా బ్యారియర్ అవుతుంది. సో నేను ఇచ్చే టిప్ ఏంటంటే మీరు గూగుల్ ట్రాన్స్లేటర్ వాడండి. గూగుల్ ట్రాన్స్లేటర్ వాడితే మీకు బెనిఫిట్ గా ఉంటుంది అండ్ కంఫర్టబుల్ గా మీ స్టే అనేది సాగిపోతుంది. అదర్వైజ్ మీరు ట్రాన్స్లేటర్ లేకపోతే చాలా ఇబ్బంది పడతారు. మీరు చెప్పేది వాళ్ళకి అర్థం కాదు, వాళ్ళు చెప్పేది మీకు అర్థం కాదు. సో ఓన్లీ వే ఇస్ టు యూజ్ గూగుల్ ట్రాన్స్లేటర్. వియట్నాం క్యాపిటల్ వచ్చేసి హనాయ్, లార్జెస్ట్ సిటీ వచ్చేసి హోచిమిన్ సిటీ. సో మీరు ఇండియా నుంచి ఫ్లై అవుతే ఐదర్ హోచిమిన్ సిటీకి అయినా వెళ్ళొచ్చు, హనాయ్ నుంచి అయినా వెళ్ళొచ్చు. సో హోచిమిన్ నుంచి వెళ్తే కనుక హోచిమిన్, దనాంగ్, హనాయ్ కవర్ చేసుకోవచ్చు. హనాయ్ నుంచి వస్తే కనుక హనాయ్, దనాంగ్, హోచిమిన్ కవర్ చేసుకొని హోచిమిన్ నుంచి బ్యాక్ ఫ్లై అవ్వచ్చు. సో మీరు ఎటు నుంచి వెళ్ళినా ఇంకొక దగ్గర నుంచి బ్యాక్ మళ్ళీ ఇండియాకి ఫ్లై అవ్వచ్చు. వీసా. సో వియట్నాం కి ఈ వీసా కావాలి, ముందుగానే వీసా అప్లై చేసుకొని వెళ్ళాలి. సో వియట్నాం కి మనకి 2 ways ఆఫ్ వీసాస్ ఉన్నాయి. ఒకటి ఈ వీసా, సెకండ్ వీసా ఆన్ అరైవల్. ఈ వీసా ఆన్ అరైవల్ అనేది చాలా హెక్టిక్ ప్రాసెస్. దీనికి అప్రూవల్ లెటర్ కావాలి. సో ఈ వీసా ఆన్ అరైవల్ ప్రాసెస్ కి అప్రూవల్ లెటర్ కి ఫస్ట్ $25 పే చేయాలి. అప్రూవల్ లెటర్ వచ్చిన తర్వాత మళ్ళీ వియట్నాం వెళ్ళి అక్కడ వీసా ఇష్యూయింగ్ కౌంటర్ దగ్గరికి మళ్ళీ వెళ్ళి అక్కడ ఇంకో $25 పే చేస్తే అప్పుడు మనకి సింగిల్ ఎంట్రీ వీసా స్టాంప్ చేస్తారు. ఇది వీసా ఆన్ అరైవల్ ప్రాసెస్.
ఈ వీసా అనుకోండి, డైరెక్ట్ మనం $25 కట్టేస్తే మనకి 3 days లో వీసా వచ్చేస్తుంది. ఆ ఈ వీసాని మనం ప్రింట్అవుట్ తీసుకొని వెళ్తే సరిపోతుంది. నేను ఈ వియట్నాం వీసాకి సంబంధించి సపరేట్ వీడియో చేశాను. ఆ వీడియో లింక్ డిస్క్రిప్షన్ లో ఇస్తాను, అలాగే పైన ఐకాన్ లింక్ లో కూడా ఇస్తాను. సో మీరు వియట్నాం వీసా ఎలా అప్లై చేయాలి అనే దాని గురించి ఆ వీడియోలో కంప్లీట్ డీటెయిల్స్ ఉంటాయి, ఆ వీడియో చూడండి. ఇంకొకటి ఏంటంటే, వియట్నాం నవంబర్ 2023లో ఇండియన్స్ కి వీసా ఫ్రీ అని అనౌన్స్ చేసింది, కానీ ఇంతవరకు ఇంప్లిమెంట్ చేయలేదు. సో యాజ్ ఆఫ్ టుడే ఇట్ ఇస్ స్టిల్ ఈ వీసా, కంపల్సరీ ఈ వీసాతోనే వియట్నాం కి వెళ్ళాలి. ఫర్దర్ గా వియట్నాం కనుక ఏదైనా వీసా ఫ్రీ ఫర్ ఇండియన్స్ గురించి ఇంకేమైనా ఇన్ఫర్మేషన్ ఇస్తే నేను మీకు మళ్ళీ ఇంకొక వీడియో చేసి దాని గురించి అప్డేట్ ప్రొవైడ్ చేస్తాను. సిమ్ కార్డ్. సో వియట్నాం లో బెస్ట్ సిమ్ కార్డ్ వచ్చేసి వియట్టెల్. సో ఈ వియట్టెల్ ఏంటంటే వాళ్ళ స్టేట్ ఓన్ నెట్వర్క్, కవరేజ్ బాగుంటుంది, మంచి స్పీడ్ కూడా బాగా వస్తుంది అనమాట, ఇంటర్నెట్ స్పీడ్. సో మీరు కూడా వియట్టెల్ సిమ్ తీసుకోండి. మీకు అక్కడ డిఫరెంట్ ప్యాకేజెస్ ఉంటాయి. 10 days ప్యాకేజ్, 15 days ప్యాకేజ్, 1 week ప్యాకేజ్ ఇలా ఉంటాయి. సో మీ నంబర్ ఆఫ్ డేస్ స్టేని బట్టి మీరు ఆ ప్యాకేజ్ తీసుకోండి. నేను చేసిన మిస్టేక్ ఏంటంటే, మిస్టేక్ కాదు, నాకు ఒక నీడ్ ఉండే. నాకేంటంటే నేను దిగిన నెక్స్ట్ డే ఎర్లీ మార్నింగ్ నాకు వేరే ట్రిప్ ఉండే అనమాట. కూచి టనల్స్ కి డే ట్రిప్ ఉండే. సో నాకు బయటికి వెళ్ళి సిమ్ తీసుకునే స్కోప్ లేకుండే. సో నేను ఎయిర్పోర్ట్ లోనే తీసుకున్నాను. ఎయిర్పోర్ట్ లో నాకు కొంచెం కాస్ట్లీ పడింది. సో నేను మీకు ఏం సజెస్ట్ చేస్తానంటే, మీరు బయటకు వెళ్ళి సిమ్ తీసుకోండి, మీకు కొంచెం తక్కువ కాస్ట్ పడుతుంది. సపోజ్ మీరు 10 days స్టే చేశారు అనుకోండి, 10 days కి 1,50,000 వియట్నామీస్ డాంగ్ పెట్టి సిమ్ కార్డ్ తీసుకోవచ్చు వియట్టెల్. మీకు సరిపోతుంది 10 days వరకు. నెక్స్ట్ వచ్చేసి లోకల్ ట్రాన్స్ఫర్స్. సో దీనికి ఏమి ఇబ్బంది పడాల్సిన అవసరం లేదు. మనకి గ్రాబ్ టాక్సీస్ ఉంటాయి. గ్రాబ్ యాప్ డౌన్లోడ్ చేసుకోండి. వియట్నాం సిమ్ తీసుకుంటారు కదా, వియట్నాం సిమ్ వేసుకోండి, గ్రాబ్ టాక్సీ యాక్టివేట్ చేసుకోండి, హ్యాపీగా గ్రాబ్ సర్వీసెస్ ఎంజాయ్ చేయండి. సో మీకు లోకల్ ట్రాన్స్ఫర్స్, ఫుడ్ డెలివరీస్ అన్నిటికీ గ్రాబ్ యాప్ బెనిఫిషియల్ గా ఉంటుంది. సో చిన్న టిప్ ఏంటంటే, సపోజ్ మీరు గ్రాబ్ టాక్సీ బుక్ చేసుకున్నారు, మీకు లొకేషన్ చెప్పడం అర్థం అవ్వలేదు అనుకోండి, అక్కడ నియర్ బై ఉన్న ల్యాండ్ మార్క్ ని మీరు ఫోటో తీసి డ్రైవర్ కి పంపిస్తే అతను ఆ లొకేషన్ చూసుకుంటూ వచ్చేస్తాడు, మీకు ఏ ప్రాబ్లం ఉండదు. మస్ట్ ట్రై ఫుడ్ ఇన్ వియట్నాం. సో వియట్నాం లో ఫుడ్ కొంచెం ప్రాబ్లమే ఇండియన్స్ కి, ఎందుకంటే వాళ్ళు ఎక్కువ శాతము సెమీ కుక్డ్, కొంచెం ఇట్లా లైట్ స్టీమ్ కుక్డ్ వెజిటేబుల్స్ ఇట్లానే తింటారు. డీప్ ఫ్రైడ్ ఇవన్నీ తక్కువ అన్నమాట. సో కొంచెం ఫుడ్ కి ఇబ్బంది పడతాము. బట్ నేను అక్కడ ఇండియన్ రెస్టారెంట్స్ ఉన్నాయి. సో మీకు వియట్నామీస్ ఫుడ్ కంఫర్టబుల్ లేదు అంటే ఇండియన్ రెస్టారెంట్స్ లో యూ క్యాన్ ఎంజాయ్ ఇండియన్ ఫుడ్. అదర్వైజ్ మీరు వియట్నాం లో మస్ట్ ట్రై చేయాల్సిన ఫుడ్స్ ఏంటి అంటే, వియట్నామీస్ ఫో. ఈ వియట్నామీస్ ఫో ఏంటి అంటే, ఇది రైస్ నూడిల్ సూప్ అన్నమాట. ఫ్లాట్ నూడిల్స్ ని సూప్ లో చేసి వెజిటేబుల్స్ అన్ని వేసిస్తారు, బాగుంటుంది. ఇది ట్రై చేయండి, వియట్నామీస్ ఫో. సెకండ్ ది వెజిటేబుల్ సలాడ్స్ విత్ ఎగ్. ఇది ఇట్లా నేను చెప్పాను కదా ఇప్పుడు, సెమీ కుక్డ్, స్టీమ్ కుక్డ్ వెజిటేబుల్స్ విత్ ఎగ్ ఇస్తారు, ఇది కూడా బాగుంటుంది. వియట్నాం ఈస్ ఫేమస్ ఫర్ కాఫీ. సో డెఫినెట్ గా వియట్నాం లో కాఫీస్ ట్రై చేయండి. ఈ కాఫీస్ లో కూడా వియట్నాం లో మోస్ట్ ఫేమస్ కాఫీస్ ఏంటి అంటే, వియట్నామీస్ కండెన్స్డ్ మిల్క్ కాఫీ ఒకటి, సాల్టెడ్ వియట్నామీస్ కాఫీ ఒకటి, ఎగ్ కాఫీ ఒకటి. ఈ ఎగ్ కాఫీ హనాయ్ లో ట్రై చేయండి, చాలా బాగుంటుంది. కొచిమిల్ లో కూడా ట్రై చేయండి, బాగుంటుంది. కానీ ఎగ్ కాఫీ ఆరిజినేట్ అయింది హనాయ్ లో. సో హనాయ్ లో కంపల్సరీ టేస్ట్ చేయండి, హనాయ్ వెళ్తే మాత్రం ఎగ్ కాఫీని. బనానా చాక్లెట్ పాన్ కేక్. ఇప్పుడు వచ్చేసి ఇంపార్టెంట్ ప్లేసెస్ ఇన్ వియట్నాం. సో వియట్నాం లో మనకి ఇంపార్టెంట్ ప్లేసెస్ వచ్చేసి హోచిమిన్ సిటీ, డనాంగ్, హోయాన్, హనాయ్. ఆఫ్ బీట్ ప్లేసెస్ వచ్చేసి ఫుకాక్, నిన్బిన్ అండ్ సాపా. సో మనము ఎన్ని డేస్ ప్లాన్ చేసుకోవాలి అనేది ప్యూర్లీ మన అవైలబిలిటీ, మన బడ్జెట్ మీద బేస్ అయి ఉంటుంది. సో మీరు ఓన్లీ ఇంపార్టెంట్ ప్లేసెస్ కవర్ చేసుకోవాలి అనుకుంటే 6 to 7 days సరిపోతుంది. కొంచెం ఆఫ్ బీట్ ప్లేసెస్ కూడా నేను ఎక్స్ప్లోర్ చేస్తాను అనుకుంటే, సపోజ్ ఫర్ ఎగ్జాంపుల్ ఒక ఆఫ్ బీట్ ప్లేస్ కవర్ చేసుకోవాలి అనుకుంటే 10 days ప్లాన్ చేసుకోండి. లేదు ఉన్న అన్ని ఇంపార్టెంట్ ప్లేసెస్ అండ్ అన్ని ఆఫ్ బీట్ ప్లేసెస్ కవర్ చేసుకుంటాను అనుకుంటే 12 days ప్లాన్ చేసుకోండి. బడ్జెట్ వైజ్ కన్స్ట్రెంట్ ఉండి ఓన్లీ ఇంపార్టెంట్ ప్లేసెస్ అనుకుంటే 6 days ఇస్ సఫిషియెంట్, 10 days ఇస్ పర్ఫెక్ట్. సే ఫర్ ఎగ్జాంపుల్ మీరు 7 days ప్లాన్ చేసుకున్నారు అనుకోండి, 2 days హోచిమిన్ సిటీ, 2 days దనాంగ్, 1 day హోయాన్, 2 days హనాయ్. సో మీకు 7 days కంప్లీట్ అయిపోతుంది. అదే మీరు 10 days ప్లాన్ చేసుకుంటే 2 days హోచిమిన్ సిటీ, 2 days ఫుకాక్, 2 days దనాంగ్, 1 day హోయాన్, 2 days హనాయ్. 12 days ప్లాన్ చేసుకుంటే సాపాకు ఒక రోజు అండ్ నిన్బిన్ కి ఇంకొక రోజు యాడ్ చేసుకోవచ్చు మనం.
సో మనం నంబర్ ఆఫ్ డేస్ ఇంక్రీజ్ చేస్తున్న కొద్దీ మనకి మన ఐటనరీలో కూడా ఇంకొక ప్లేస్ ని యాడ్ చేసుకోవచ్చు. సో ఇప్పుడు హైదరాబాద్ నుంచి వియట్నాం కి వెళ్ళడానికి ఫ్లైట్స్, ఈ ఫ్లైట్స్ అనేవి హైదరాబాద్ నుంచి వియట్నాం కి డైరెక్ట్ గా ఉన్నాయి. కాకపోతే ఒక ఛాలెంజ్ ఏంటంటే హైదరాబాద్ నుంచి వియట్నాం కి డైరెక్ట్ ఫ్లైట్స్ చాలా కాస్ట్లీ అండ్ టైమింగ్స్ కూడా మనకి సెట్ అయ్యే టైమింగ్స్ లో ఉండకపోవచ్చు. సో అది సెకండరీ కన్సర్న్. కానీ మెయిన్ థింగ్ ఇస్ బడ్జెట్ చాలా ఎక్కువ డైరెక్ట్ ఫ్లైట్స్ కి. సో మీకు చీప్ అండ్ బెస్ట్ ఫ్లైట్స్ కావాలి అంటే వయా కోల్కతా ఉంటాయి. సో హైదరాబాద్ టు కోల్కతా నుంచి వియట్నాం మీకు ఆల్మోస్ట్ దగ్గర 5,000 నుంచి 7,000 రూపీస్ వరకు డిఫరెన్స్ వస్తుంది డైరెక్ట్ ఫ్లైట్ కి వయా కోల్కతా ఫ్లైట్ కి. సో ఇది నేను ఈ యాజ్ ఆఫ్ నౌ ఇప్పుడున్న సిచ్యువేషన్ ప్రకారం చెప్తున్నాను. సో ఫ్యూచర్ లో మనకి హైదరాబాద్ నుంచి వియట్నాం కి కూడా చీప్ ఫ్లైట్స్ ఉండొచ్చు. బట్ అదర్వైజ్ యాజ్ ఆఫ్ నవ్ అయితే వయా కోల్కతా చీప్ ఉన్నాయి ఫ్లైట్స్. సో మీరు ఎప్పుడైనా సరే ఒక్కసారి ఈ ఆప్షన్ చెక్ చేసుకోండి. ఫ్యూచర్ లో కూడా మీరు వియట్నాం ట్రావెల్ చేసే ప్లాన్ ఉన్నప్పుడు హైదరాబాద్ నుంచి కాకుండా ఒకసారి డైరెక్ట్ కోల్కతా నుంచి కూడా ఫ్లైట్స్ ఎట్లా ఉన్నాయో చూసుకోండి. సో నాకు అప్ అండ్ డౌన్ ఫ్లైట్ టికెట్స్ కి 30,000 పడింది. హైదరాబాద్ టు కోల్కతా టు వియట్నాం, మళ్ళీ వియట్నాం నుంచి బ్యాక్ టు కోల్కతా టు హైదరాబాద్. సో అప్ అండ్ డౌన్ టికెట్స్ నాకు 30,000 to 35,000 మధ్యలో పడింది. నాకు ఎగ్జాక్ట్ గా గుర్తులేదు, నేను స్క్రీన్ పైన ఇస్తాను చూడండి నాకు ఫ్లైట్ ఫేర్ ఎంత పడిందో ఎగ్జాక్ట్ గా రౌండ్ ట్రిప్. అండ్ ఇది ఇంక్లూడింగ్ చెక్ ఇన్ బ్యాగేజ్. సో నాకు 30 kgs చెక్ ఇన్ బ్యాగేజ్ కూడా ఉంది. సో నేను ట్రావెల్ చేసింది ఇండిగో, అక్కడ మళ్ళీ లోకల్ ఫ్లైట్స్. సపోజ్ మీరు ఇప్పుడు హోచిమిన్ లో దిగారు కదా, హోచిమిన్ నుంచి దనాంగ్ నుంచి హనాయ్ వెళ్ళడానికి బై రోడ్ వెళ్తే ఆల్మోస్ట్ 12 to 14 hours పడుతుంది జర్నీ. సో మీకు అంత టైం ఉండదు కాబట్టి బెస్ట్ థింగ్ ఇస్ టు ట్రావెల్ త్రూ ఫ్లైట్స్ ఓన్లీ. మీకున్న 6 days ఐటనరీలో మీరు రోడ్ జర్నీస్ పెట్టుకుంటే మీకు జర్నీలోనే 1-2 days కంప్లీట్ 1-2 days అయిపోతాయి. సో మీరు ప్లేసెస్ ఎక్స్ప్లోర్ చేయలేరు. సో మీరు ఫ్లైట్స్ లో వెళ్ళటమే బెస్ట్ ఆప్షన్. సో అక్కడ లోకల్ ఫ్లైట్స్ కావాలి. లోకల్ ఫ్లైట్స్ నేను ఏం సజెస్ట్ చేస్తాను అంటే మీరు 2 చెక్ చేయండి, వియట్నామీస్ ఎయిర్లైన్స్, వియట్జెట్ ఎయిర్లైన్స్. ఈ రెండిట్లో ఏంటంటే వియట్జెట్ ఎయిర్లైన్స్ కంపారిటివ్లీ చీపర్ ఉంటుంది, కాకపోతే వాళ్ళ సర్వీస్ కొంచెం స్లో ఉంటుంది అనమాట. సో ఈ వియట్జెట్ ఏంటంటే మీరు హోచిమిన్ నుంచి మీ వియట్నాం ఐటనరీ ఒక్కసారి కన్ఫర్మ్ అయిపోయింది అనుకోండి, మీరు హైదరాబాద్ నుంచి వియట్నాం కి బుక్ చేసేసుకుంటారు కదా ఫ్లైట్ టికెట్స్. బుక్ చేసుకున్నాక ఇంటర్నల్ ఫ్లైట్ టికెట్స్ కూడా బుక్ చేసుకోండి. హోచిమిన్ నుంచి దనాంగ్ నుంచి హనాయ్ కి. సో ఈ టికెట్స్ కూడా బుక్ చేసుకోండి. ఇన్ కేస్ మీరు ఏమైనా ఆఫ్ బీట్ ప్లేసెస్ ఇంక్లూడ్ చేసుకుంటే లైక్ ఫుకాక్, సపా, నిన్బింగ్ ఇలాంటివి ఇంక్లూడ్ చేసుకుంటే అక్కడ ఉన్న నియర్ బై ఎయిర్పోర్ట్స్ కి కూడా ఇంటర్నల్ ఫ్లైట్ టికెట్స్ మీ ఐటనరీ ప్రకారము మీరు బుక్ చేసుకోండి. సో ముందు నేను ఈ టూర్ ఇన్ఫర్మేషన్ ఇస్తూ ఉంటాను కదా, ఏ సిటీ గురించి మీకు క్లారిటీ వచ్చేస్తుంది, ఏ ప్లేస్ తర్వాత ఏ ప్లేస్ వస్తుంది అనేది. దాన్ని బేస్ చేసుకొని మీరు ఈ ఫ్లైట్ టికెట్స్ బుక్ చేసుకోవచ్చు. సో ఈ ఫ్లైట్ టికెట్స్ అనేది ఎవ్రీడే చేంజ్ అవుతూ ఉంటుంది. సో మనకి 2,000 రూపీస్ నుంచి స్టార్ట్ అయ్యి 4,000, 5,000 అట్లా పడుతుంటాయి అనమాట ఇంటర్నల్ ఫ్లైట్ టికెట్స్. సీజన్ లో అయితే డబల్ ద కాస్ట్ కూడా ఉంటాయి, 7,000, 8,000 కూడా ఉంటాయి కాస్ట్. సో మీరు ఎంత అర్లీగా బుక్ చేసుకుంటే మీకు అంత బెనిఫిషియల్ గా ఉంటుంది ఈ ఫ్లైట్ టికెట్స్ అనేవి. సో వియట్నాం రీచ్ అయ్యాక డే 1 హోచిమిన్ సిటీ. సో మీరు హనాయ్ నుంచి వస్తే ఇప్పుడు నేను చెప్పే టూర్ ప్లాన్ ని ఎగ్జాక్ట్ గా రివర్స్ లో ఫాలో అవ్వండి, అంటే హనాయ్ నుంచి హోచిమిన్ సిటీకి. సో నేను ఇప్పుడు హోచిమిన్ సిటీ నుంచి హనాయ్ కి చెప్తున్నాను. సో మీరు డే 1 హోచిమిన్ సిటీ రీచ్ అవుతారు. సో ఇన్ కేస్ మీరు హోచిమిన్ సిటీ కనుక ఎర్లీ అవర్స్ లో రీచ్ అవుతే, అంటే 1 o'clock 2 o'clock అట్లా రీచ్ అవుతే మీరు ఏం చేయొచ్చు అంటే ఆ రోజు మీరు రూమ్ చెక్ ఇన్ చేసేసి ఆ నెక్స్ట్ డే ఎర్లీ మార్నింగ్ అంటే 6 o'clock ఎర్లీ మార్నింగ్ కూచి టనల్స్ డే ట్రిప్ కి వెళ్ళిపోవచ్చు. అలా కాకుండా మీరు హోచిమిన్ సిటీ కనుక ఆఫ్టర్నూన్ లేదా 10, మార్నింగ్ 10, 11, 12 ఆ టైంకి రీచ్ అవుతే మీరు ఆ రోజంతా హోచిమిన్ సిటీ ఎక్స్ప్లోర్ చేసుకొని నెక్స్ట్ డే కూచి టనల్ ట్రిప్ కి వెళ్ళొచ్చు. హోచిమిన్ సిటీలో నేను స్టే చేసిన హోటల్ వచ్చేసి ది అరైవల్స్ హోటల్. ఈ హోటల్ ఎందుకు అంటే ఇది నాకు హోచిమిన్ సిటీలో ఉన్న అట్రాక్షన్స్ అన్నిటికీ దగ్గరగా ఉంటుంది హోటల్. అండ్ ఈ హోటల్ నుంచి నాకు వాకింగ్ స్ట్రీట్ జస్ట్ 10 minutes బై వాక్. అందుకనే నేను ఈ హోటల్ ప్రిఫర్ చేశాను. నాకు ఈ హోటల్ కి పర్ డే రూమ్ రెంట్ వచ్చేసి 2,200 రూపీస్ పడింది. హోచిమిన్ సిటీలో చూడాల్సిన ఫస్ట్ ప్లేస్ ఇండిపెండెన్స్ ప్యాలెస్. సో ఇది వాకబుల్ డిస్టెన్స్ లోనే ఉంటుంది. అరైవల్స్ హోటల్ నుంచి అప్రాక్సిమేట్ గా ఒక 10 minutes వాకబుల్ డిస్టెన్స్. సో ఇండిపెండెన్స్ ప్యాలెస్ మీరు బయట నుంచి అయినా చూసుకోవచ్చు, లోపలికైనా వెళ్ళొచ్చు. సో మీ టైం ని బట్టి మీరు ప్లాన్ చేసుకోండి.
ఈ ఇండిపెండెన్స్ ప్యాలెస్ కంప్లీట్ చేసుకున్న తర్వాత ఈ ఇండిపెండెన్స్ ప్యాలెస్ పక్కనే ఒక కెఫే ఉంటుంది, అక్కడ కాఫీ ట్రై చేయండి, చాలా బాగుంటుంది. ఇండిపెండెన్స్ ప్యాలెస్ ఎంట్రన్స్ టికెట్ వచ్చేసి 40,000 వియట్నామీస్ డాంగ్, అంటే అప్రాక్సిమేట్ గా 170 రూపీస్. ఇండిపెండెన్స్ ప్యాలెస్ కంప్లీట్ అయిపోయిన తర్వాత పక్కనే ఒక 5 minutes డిస్టెన్స్ లో, వాకబుల్ డిస్టెన్స్ లో ఈ సైగాన్ సిటీ పోస్ట్ ఆఫీస్ ఉంటుంది. ఈ పోస్ట్ ఆఫీస్ ఏంటంటే ఇది ఓల్డెస్ట్ పోస్ట్ ఆఫీస్ ఇన్ వియట్నాం. ఈ హోచిమిన్ సిటీని సైగాన్ సిటీ అని కూడా అంటారు. సో ఈ పోస్ట్ ఆఫీస్ విజిట్ చేయండి. ఇక్కడ ఏంటంటే చాలా మంది వాళ్ళ డెస్టినేషన్స్ కి పోస్టల్ కార్డ్స్ రాసుకుంటారు అనమాట, మెమరీ లాగా. సో ఆ ఎక్స్పీరియన్స్ మీరు కూడా ట్రై చేయండి. ఈ సైగాన్ సిటీ పోస్ట్ ఆఫీస్ ఆపోజిటే ఒక క్యాథడ్రల్ ఉంటుంది, ఇది అయిపోయినాక క్యాథడ్రల్ కూడా విజిట్ చేయండి. సైగాన్ సిటీ క్యాథడ్రల్ కంప్లీట్ చేసుకున్న తర్వాత కొంచెం డిస్టెన్స్ లో ఈ అబ్జర్వేషన్ డెక్ ఉంటుంది. ఇది సైగాన్ అబ్జర్వేషన్ డెక్, సైగాన్ సిటీ అబ్జర్వేషన్ డెక్. సో ఇది ప్రిఫరబుల్లీ ఈవినింగ్ విజిట్ చేయండి, లైటింగ్స్ లో సిటీ వ్యూ బాగా కనిపిస్తుంది. పర్ పర్సన్ అరౌండ్ 800 రూపీస్ ఛార్జ్ చేస్తారు. నేను ఇంతకు ముందు దీనికన్నా ఇంకా పెద్ద స్కై డెక్స్ కి వెళ్ళాను అనమాట, అందుకని చెప్పి నేను ఇది స్కిప్ చేశాను, ఇక్కడ విజిట్ చేయలేదు. సో మీకు టైం ఉంటే మీరు విజిట్ చేయండి. హోచిమిన్ సిటీ నైట్ లైఫ్ ఎక్స్పీరియన్స్ చేయాలంటే ఈ బియోవెన్ వాకింగ్ స్ట్రీట్ విజిట్ చేయండి. ఇది నైట్ 8 o'clock ఆ టైం నుంచి ఈ స్ట్రీట్ అంతా బాగుంటుంది. ఇది ఫుల్ పార్టీ అండ్ నైట్ లైఫ్ స్ట్రీట్. ఇక్కడ చాలా పబ్స్, ఇంకా రెస్టారెంట్స్ చాలా ఉంటాయి. సో మీరు ఈ స్ట్రీట్ విజిట్ చేసి ఇక్కడే మీరు మీ డిన్నర్ కూడా ఫినిష్ చేసుకోవచ్చు. సో ఇక్కడతో మీ డే 1 కంప్లీట్ అవుతుంది. హోచిమిన్ సిటీలో డే 2 కుచి టనల్స్ అండ్ మెకాంగ్ డెల్టా ఫుల్ డే టూర్ ఉంటుంది. ఇది మార్నింగ్ 6 o'clock కే పికప్ చేసుకుంటారు. సో మనకి 2 types ఆఫ్ ప్యాకేజెస్ ఉంటాయి, విఐపి ప్యాకేజ్ అండ్ గ్రూప్ ప్యాకేజ్. గ్రూప్ ప్యాకేజ్ అయితే పెద్ద వెహికల్, చాలా మంది ఉంటారు. విఐపి అయితే 8 people ప్యాకేజ్ ఉంటుంది, 6,000 రూపీస్. లిమోజిన్ వెహికల్ వస్తుంది. సో ఇది మనకి బెటర్ గా ఉంటుంది. సో మీ బడ్జెట్ ని బట్టి మనం ప్లాన్ చేసుకోవచ్చు ఏది కావాలో మనకి. సో ఇది ఫుల్ డే టూర్ ఉంటుంది. ఈ కుచి టనల్స్ అనేది హోచిమిన్ సిటీ నుంచి 2 hours జర్నీ టైం ఉంటుంది. మళ్ళీ అక్కడ నుంచి మెకాంగ్ డెల్టా ఇంకొక 2 hours ఉంటుంది. సో ఈ 2 places కవర్ చేసుకుని వచ్చేసరికి మనకి ఫుల్ డే అయిపోతుంది. ఈ కుచి టనల్స్ లో యాక్టివిటీస్ ఉంటాయి, లైక్ గన్ ఫైరింగ్, ఇంకా పైథాన్ అడ్వెంచర్, ఇట్లాంటివి ఉంటాయి అన్నమాట. సో మనకి అవి ఏంటంటే మనం ఎక్స్పీరియన్స్ చేయాలి అంటే అక్కడ సపరేట్ గా పే చేయాలి వాటికి. ఫర్ ఎగ్జాంపుల్ ఇప్పుడు మీరు AK-47 ఫైర్ చేయాలనుకోండి, 10 bullets కి 6 lakh వియట్నామీస్ డాంగ్ ఛార్జ్ చేస్తారు. సో మీరు అక్కడే పే చేసి బుల్లెట్స్ తీసుకొని మీరు AK-47 రైఫిల్ షూటింగ్ ని ఎక్స్పీరియన్స్ చేయొచ్చు. అలాగే మెకాంగ్ డెల్టాలో కోకోనట్ ఫారెస్ట్ బోట్ రైడ్, ఇంకా పైథాన్ అడ్వెంచర్, ఇలాంటి యాక్టివిటీస్ ఉంటాయి. సో ఇవి కూడా ఎక్స్పీరియన్స్ చేయొచ్చు. అక్కడ మీరు హనీ టీ టేస్ట్ చేయొచ్చు, హనీ బీ ఫార్మింగ్ ఉంటుంది. సో ఇవన్నీ ఎక్స్పీరియన్స్ చేయొచ్చు మెకాంగ్ డెల్టాలో. మీకు ఈ ఫుల్ డే ప్యాకేజ్ లో లంచ్ కూడా ఇంక్లూడ్ అవుతుంది. సో ఈ అడ్వెంచర్స్ అన్ని కంప్లీట్ అయ్యేసరికి మీకు 4 అవుతుంది, 4-5 అవుతుంది. సో మీరు ఆ టైం కి స్టార్ట్ అయ్యి బ్యాక్ హోచిమిన్ వచ్చేసరికి 7-7:30 అవుతుంది, డిపెండింగ్ ఆన్ ట్రాఫిక్. నైట్ ఇద్దరు హోచిమిన్ లో స్టే చేయొచ్చు, లేదా నెక్స్ట్ డెస్టినేషన్ కి వెళ్ళిపోవచ్చు. సో నెక్స్ట్ డెస్టినేషన్ కి వెళ్ళాలి అంటే మీరు అట్లీస్ట్ నైట్ 11-11:30 ఆ టైం కి ఫ్లైట్ బుక్ చేసుకోవడం బెటర్. సో 7 days ఐటనరీ పైన ఉంటే గనక నెక్స్ట్ డెస్టినేషన్ దనాంగ్ పెట్టుకోండి, లేదా లైక్ 10 days మీరు అలా ఎక్స్ప్లోర్ చేయాలి, ఒక ఆఫ్ బీట్ ప్లేస్ కవర్ చేయాలి అనుకుంటే నెక్స్ట్ డెస్టినేషన్ హోచిమిన్ సిటీ నుంచి ఫుకాక్ పెట్టుకోండి. సో గుర్తుపెట్టుకోండి, 7 days అయితే దనాంగ్, 10 days ఐటనరీ అయితే ఫుకాక్ పెట్టుకోండి. ఐటనరీలో ఫుకాక్ యాడ్ చేసుకుంటే ఈ సెక్షన్ అంతా చూడండి, లేదంటే ఈ సెక్షన్ స్కిప్ చేసి డైరెక్ట్ దనాంగ్ సెక్షన్ కి కంటిన్యూ అవ్వండి. ఫుకాక్ అనేది ఆఫ్ బీట్ డెస్టినేషన్ వియట్నాం లో. ఇది ఎక్కువ మంది ట్రావెలర్స్ విజిట్ చేయరు, ఇది ఒక లీజర్ డెస్టినేషన్. సో లీజర్ కావాలి అనుకునే వాళ్ళే విజిట్ చేస్తారు. ఇక్కడ మెయిన్ అట్రాక్షన్ వచ్చేసి వింపర్ల్ సఫారీ. అండ్ ఇది హోచిమిన్ నుంచి డైరెక్ట్ ఫ్లైట్స్ ఉంటాయి ఫుకాక్ కి. 1.5 hour జర్నీ పడుతుంది వయా ఫ్లైట్. హోచిమిన్ సిటీ నుంచి 2,000 రూపీస్ లో స్టార్ట్ అవుతాయి ఫ్లైట్ ఫేర్స్ ఫుకాక్ కి. సో మనకు చెక్ ఇన్ బ్యాగేజ్ ఉంటే ఒక ఫేర్ ఉంటుంది, ఓన్లీ డైరెక్ట్ హ్యాండ్ బ్యాగేజ్ ఉంటే తక్కువ ఫేర్ ఉంటుంది. అండ్ మీరు ఎంత ఎర్లీగా బుక్ చేసుకుంటే మీకు అంత తక్కువ ఫేర్ కి ఫ్లైట్ టికెట్ వస్తుంది. నేను ఫుకాక్ విజిట్ చేసింది లీజర్ కోసమే. సో ఫుకాక్ లో నేను స్టే చేసిన రిసార్ట్ వచ్చేసి వింపర్ల్ రిసార్ట్ అండ్ స్పా. నాకు పర్ డే కి 6,900 రూపీస్ పడింది. సో నేను ఈ రిసార్ట్ ప్రిఫర్ చేయడానికి రీజన్ ఏంటంటే ఈ రిసార్ట్ నుంచి వింపర్ల్ సఫారీ, విన్ వండర్స్, గ్రాండ్ వరల్డ్ ఇవేవైతే ఉన్నాయో ఈ ప్లేసెస్ అన్నిటికీ ఫ్రీ షటిల్ సర్వీస్ ఉంది. అండ్ అలాగే టికెట్ బుకింగ్స్ పైన 10% డిస్కౌంట్ కూడా వస్తుంది, ఎందుకంటే ఈ అట్రాక్షన్స్ అన్ని కూడా వీళ్ళవే. ఇన్ కేస్ హోచిమిన్ నుంచి నైట్ స్టార్ట్ అవుతే ఆ రోజు నైట్ వింపర్ల్ రీచ్ అయ్యి రిలాక్స్ అవుతారు. నెక్స్ట్ డే రోజు మార్నింగ్ వింపర్ల్ సఫారీకి వెళ్తారు.
లేదా హోచిమిన్ నుంచి నెక్స్ట్ డే మార్నింగ్ స్టార్ట్ అయితే మీరు ఇక్కడికి రీచ్ అయ్యేసరికి ఆఫ్టర్నూన్ ఆర్ ఈవినింగ్ అవుతుంది. సో ఆ రోజు మీరు డైరెక్ట్ నైట్ మార్కెట్ వెళ్ళిపోయి నెక్స్ట్ డే విన్పర్ల్ సఫారీ ఎక్స్ప్లోర్ చేయొచ్చు. నేను ఫుకాక్ ఈవినింగ్ రీచ్ అయ్యాను. సో నేను ఆ రోజు నైట్ మార్కెట్ కి వెళ్ళిపోయాను. నాకు ఆల్మోస్ట్ నేను స్టే చేస్తున్న రిసార్ట్ నుంచి ఈ నైట్ మార్కెట్ 40 minutes డిస్టెన్స్ లో ఉంది. నేను గ్రాబ్ టాక్సీ బుక్ చేసుకొని వచ్చాను ఈ నైట్ మార్కెట్ కి. సో ఈ నైట్ మార్కెట్ అంతా ఎక్స్ప్లోర్ చేయడానికి నాకు 2 hours పట్టింది. సో నైట్ మార్కెట్ ఎక్స్ప్లోర్ చేసుకొని నేను మళ్ళీ సేమ్ గ్రాబ్ టాక్సీ బుక్ చేసుకొని హోటల్ కి వెళ్ళిపోయాను. నెక్స్ట్ డే మార్నింగ్ ఫస్ట్ యాక్టివిటీ విన్పర్ల్ సఫారీ. ఇది చాలా బాగుంటుంది ఈ సఫారీ. నేను మెయిన్ ఫుకాక్ రావడానికి వన్ ఆఫ్ ద రీజన్ కూడా ఈ సఫారీయే. ఇక్కడ జిరాఫీ ఫీడింగ్ యాక్టివిటీ చాలా బాగుంటుంది. ఈ విన్పర్ల్ సఫారీ ఎంట్రన్స్ టికెట్ వచ్చేసి 2200 రూపీస్ పడుతుంది పర్ పర్సన్. మీరు విన్పర్ల్ రిసార్ట్ లో స్టే చేస్తే మీకు 10% డిస్కౌంట్ కూడా వస్తుంది. ఇంకొకటి ఈ జిరాఫీ ఫీడింగ్ యాక్టివిటీకి సపరేట్ చార్జెస్ అన్నమాట. 60,000 వియట్నామీస్ డాంగ్ ఆ క్యారెట్స్ పర్చేస్ చేసి మనం ఫీడ్ చేయాలి వాటికి. అండ్ ఇంకొకటి ఇక్కడ సఫారీ కూడా ఉంటుంది. సఫారీ చాలా బాగుంటుంది. సో డెఫినెట్ గా మీరు ఫుకాక్ విజిట్ చేస్తే విన్పర్ల్ సఫారీ మిస్ అవ్వద్దు. సో ఇది హాఫ్ డే యాక్టివిటీ. విన్పర్ల్ సఫారీ కంప్లీట్ అయిపోయిన తర్వాత మీరు ఈవినింగ్ 4 ఆ టైం కి గ్రాండ్ వరల్డ్ కి విజిట్ చేయొచ్చు. అయితే గ్రాండ్ వరల్డ్ వెళ్ళొచ్చు లేదా విన్ వండర్స్ కూడా వెళ్ళొచ్చు. విన్ వండర్స్ అనేది అమ్యూజ్మెంట్ పార్క్. ఈ గ్రాండ్ వరల్డ్ అనేది కైండ్ ఆఫ్ థీమ్డ్ ఏరియా అన్నమాట. సో ఈ గ్రాండ్ వరల్డ్ లో వెన్నీస్ వాటర్ బోట్ అని, వాటర్ టాక్సీ అని ఒక రైడ్ ఉంటుంది, టెడీబేర్ మ్యూజియం ఉంటుంది. సో ఈ ప్లేసెస్ అన్ని ఎక్స్పీరియన్స్ చేయొచ్చు. ఈ గ్రాండ్ వరల్డ్ కి ఎంట్రన్స్ టికెట్ అంటూ ఏమి ఉండదు. కాకపోతే ఈ వాటర్ టాక్సీకి, అక్కడ జరిగే లైట్ షోస్ కి, టెడీబేర్ మ్యూజియం కి, వీటికి ఎంట్రన్స్ టికెట్స్ ఉంటాయి. సో మీకు ఆ రోజు నైట్ అంతా ఐదర్ విన్ వండర్స్ గానీ లేదా గ్రాండ్ వరల్డ్ గానీ అవుతుంది. ఈ రెండిట్లో ఒక యాక్టివిటీ. సో మీకు ఆ రోజుకి ఫుకాక్ లో డే కంప్లీట్ అయిపోతుంది. గ్రాండ్ వరల్డ్ విజిట్ చేస్తే గ్రాండ్ వరల్డ్ ఎంట్రన్స్ దగ్గర ఎలక్ట్రిక్ బైక్స్ ఉంటాయి రెంట్ కి. సో ఆ బైక్ తీసుకొని మీరు ఎక్స్ప్లోర్ చేయండి. ఎందుకంటే బైక్ లేకపోతే గ్రాండ్ వరల్డ్ ఎక్స్ప్లోర్ చేయడం చాలా కష్టము. ఫుకాక్ లో ఎక్స్ప్లోర్ చేయడానికి ఇంకా టైం ఉంటే ఈ ప్లేసెస్ విజిట్ చేయండి. ఇక్కడతో ఫుకాక్ టూర్ కంప్లీట్ అవుతుంది. సో ఫుకాక్ నుంచి నెక్స్ట్ డెస్టినేషన్ దనాంగ్. డైరెక్ట్ ఫ్లైట్స్ ఉంటాయి ఫుకాక్ నుంచి దనాంగ్ కి. ఇన్ కేస్ ఫుకాక్ రాకపోతే హోచిమిన్ నుంచి డైరెక్ట్ దనాంగ్ కి రావచ్చు. ఇన్ కేస్ దనాంగ్ నైట్ రీచ్ అవుతే నైట్ డ్రాగన్ బ్రిడ్జ్ దగ్గరికి వెళ్ళండి. లైటింగ్స్ లో ఆ బ్రిడ్జ్ అంతా బాగుంటుంది. ఒకవేళ మీరు సాటర్డే ఆర్ సండే గనక రీచ్ అయి ఉంటే దనాంగ్ కి, డ్రాగన్ బ్రిడ్జ్ దగ్గర నైట్ టైమ్ లైట్ అండ్ ఫైర్ షో జరుగుతుంది. సో అది అటెండ్ అవ్వండి. సో అది విజిట్ చేయండి. అలాగే డ్రాగన్ బ్రిడ్జ్ కంప్లీట్ చేసుకున్న తర్వాత పక్కనే సోంత్రా నైట్ మార్కెట్ అని ఉంటుంది. ఆ నైట్ మార్కెట్ ఎక్స్ప్లోర్ చేయండి. సో అక్కడ స్ట్రీట్ ఫుడ్ అది బాగుంటుంది. అక్కడ మీరు డిన్నర్ కంప్లీట్ చేసుకోండి. ఇక్కడతో మీకు దనాంగ్ లో డే 1 కంప్లీట్ అవుతుంది. సో డే 2 అనేది ఫుల్ డే యాక్టివిటీ. సో డే 2 యాక్టివిటీ వచ్చేసి బానా హిల్స్. సో ఈ బానా హిల్స్ కి మనకి 2 types ఆఫ్ ప్యాకేజెస్ ఉంటాయి. ఒకటి గ్రూప్ ప్యాకేజ్, సెకండ్ ది ఇండివిజువల్ ప్యాకేజ్. సో ఇండివిజువల్ గా ఏంటంటే మనము బానా హిల్స్ అడ్మిషన్ టికెట్ తీసుకొని ట్రాన్స్ఫర్స్ కి మనం సపరేట్ గా బుక్ చేసుకోవాలి. గ్రూప్ ప్యాకేజ్ ఏంటంటే గ్రూప్ ఆఫ్ పీపుల్ తోనే మనల్ని పిక్ చేసుకుంటారు. సో ఇది అడ్మిషన్ టికెట్ కూడా ఇందులోనే ఇంక్లూడ్ అయిపోయి ఉంటుంది. అడ్మిషన్ టికెట్ అండ్ ఫుడ్ ఇవన్నీ ఇంక్లూడెడ్ ఉంటాయి గ్రూప్ ప్యాకేజ్ లో అయితే. సో బానా హిల్స్ గ్రూప్ ప్యాకేజ్ వచ్చేసి 4000 రూపీస్. అదే మీరు ప్రైవేట్ గా వెళ్ళాలి అనుకుంటే 3000 రూపీస్ పడుతుంది పర్ పర్సన్. అండ్ 2000 రూపీస్ అడిషనల్ గా ట్రాన్స్ఫర్స్ కి ఛార్జ్ అవుతుంది అనమాట. కానీ నా సజెషన్ ఏంటంటే మీ దగ్గర బడ్జెట్ ఉంటే ఇండివిజువల్ గానే వెళ్ళండి. ఎందుకంటే మీరు ఎర్లీగా వెళ్ళొచ్చు అండ్ మీకు అక్కడ ప్లేసెస్ దగ్గర ఎక్స్ప్లోర్ చేయడానికి చాలా టైం ఉంటుంది. అండ్ అందరికంటే ఎర్లీగా వెళ్తారు కాబట్టి మీకు ఎక్కువ క్రౌడ్ కూడా టచ్ అవ్వదు. సో ఈ బానా హిల్స్ లో ఏంటంటే కేబుల్ కార్ యాక్టివిటీ ఉంటుంది. అక్కడ పైకి వెళ్ళిన తర్వాత మంచి ఫోటోజెనిక్ లొకేషన్స్ ఉంటాయన్నమాట. మంచిగా ఫొటోస్ దిగొచ్చు. ఫ్రెంచ్ విలేజ్ ఉంటుంది. ఆ వైబ్ అంతా బాగా ఎక్స్పీరియన్స్ చేయొచ్చు. సో కైండ్ ఆఫ్ అమ్యూజ్మెంట్ యాక్టివిటీ అన్నమాట బానా హిల్స్ అనేది. బానా హిల్స్ లో ఒక డే లో 3 సీజన్స్ ఎక్స్పీరియన్స్ చేయొచ్చు. సో చాలా మంది వియట్నాం రావడానికి వన్ ఆఫ్ ద రీజన్ కూడా ఈ బానా హిల్స్. సో మీరు దనాంగ్ వెళ్తే డెఫినెట్ గా బానా హిల్స్ ఎక్స్పీరియన్స్ చేయండి. సో మీకు ఇది ఆల్మోస్ట్ ఈవినింగ్ 3-4 అవుతుంది బానా హిల్స్ అయిపోయేసరికి. మీరు ప్రైవేట్ గా వెళ్తారు కాబట్టి మీరు ఎప్పుడైనా సరే రిటర్న్ వచ్చేయచ్చు. మీరు ఎర్లీగా రిటర్న్ వస్తే మీకు ఈవినింగ్ చూసుకోవడానికి వేరే ప్లేసెస్ కూడా ఉంటాయి. ప్లేసెస్ ఇన్ ద సెన్స్ మీరు ఆల్రెడీ ముందు రోజు నైట్ డ్రాగన్ బ్రిడ్జ్, సొంత్రా నైట్ మార్కెట్ కవర్ చేసుకున్నారు కాబట్టి ఆ రోజు ఈవినింగ్ బీచెస్ ఎక్స్ప్లోర్ చేయొచ్చు. దనాంగ్ లో నేను స్టే చేసిన హోటల్ వచ్చేసి హోటల్ షీషోర్. నాకు ఈ హోటల్ పర్ డే 2200 రూపీస్ పడింది.
నాకు ఈ హోటల్ కి ఆపోజిటే బీచ్ ఉండే అన్నమాట. సో నేను బానా హిల్స్ ట్రిప్ కంప్లీట్ చేసుకోగానే నేను రూమ్ కి వచ్చి ఫ్రెష్ అప్ అయిపోయి కొద్దిసేపు బీచ్ లో టైం స్పెండ్ చేశాను. సో అక్కడితో నాకు దనాంగ్ లో డే 2 కంప్లీట్ అయిపోయింది. దనాంగ్ కి దగ్గరలో మార్బుల్ మౌంటైన్స్ అని ఇంకో ప్లేస్ కూడా ఉంటుంది. సో టైం ఉంటే ఆ ప్లేస్ కూడా విజిట్ చేయొచ్చు. దనాంగ్ కంప్లీట్ అయిపోయిన తర్వాత నాకు 2 ఆప్షన్స్ ఉండే. ఒకటి, ఆ రోజు నైట్ హోయాన్ వెళ్ళిపోవటము, లేదా నెక్స్ట్ డే హోయాన్ వెళ్ళటము. దనాంగ్ నుంచి హోయాన్ అప్రాక్సిమేట్ గా 45 మినిట్స్ పడుతుంది బై రోడ్. క్యాబ్స్ డైరెక్ట్ దొరుకుతాయి, గ్రాబ్ లో బుక్ చేసుకోవచ్చు, లేదా అంటే క్లూక్ లో కూడా బుక్ చేసుకోవచ్చు, ప్రాబ్లం లేదు. సో నేను నెక్స్ట్ డే మార్నింగే వెళ్ళాను, ఆ రోజు నైట్ రిలాక్స్ అయ్యి. డే 5 ఇన్ వియట్నాం, డే 1 ఇన్ హోయాన్. హోయాన్ లో నేను స్టే చేసిన హోటల్ హోయాన్ ఏన్షియంట్ రిసార్ట్ అండ్ స్పా. పర్ డే 2200 రూపీస్ ఛార్జ్ అయింది. నేను దనాంగ్ నుంచి హోయాన్ కి క్యాబ్ లో వచ్చాను అండ్ క్యాబ్ ఫేర్ వచ్చేసి 800 రూపీస్ అయింది. హోయాన్ లో ఓన్లీ 1 డే స్టే. సో నాకు హోయాన్ లో 3 యాక్టివిటీస్ ఉన్నాయి. ఫస్ట్ యాక్టివిటీ వచ్చేసి కోకోనట్ బోట్ రైడ్ యాక్టివిటీ. సో ఇది కోకోనట్ ఫారెస్ట్ లో కోకోనట్ బోట్ రైడ్ ఉంటుంది. ఈ రైడ్ డ్యూరేషన్ 1 అవర్ ఉంటుంది. 400 రూపీస్ పర్ పర్సన్. టికెట్ వచ్చేసి నేను క్లూక్ లో బుక్ చేసుకున్నాను. అక్కడికి వెళ్ళి తీసుకుంటే కొంచెం ఎక్స్పెన్సివ్ పడుతుంది. సో బెటర్ ఈ టికెట్ మీరు క్లూక్ లోనే బుక్ చేసుకోండి. నేను ఈ టికెట్ లింక్స్ అన్ని డిస్క్రిప్షన్ లో ప్రొవైడ్ చేస్తాను. మీరు ఈ కోకోనట్ బాస్కెట్ బోట్ రైడ్ అనేది ఆ క్లూక్ లో బుక్ చేసుకోవడం వల్ల మీకు వచ్చే అడ్వాంటేజ్ ఏంటంటే మీకు కాంప్లిమెంటరీ కోకోనట్స్ కూడా ఇస్తారు. అక్కడ కోకోనట్స్ అనేవి చాలా టేస్టీ ఉంటాయి. సో ఈ కోకోనట్ బాస్కెట్ బోట్ రైడ్ కి ఇంకో అడ్వాంటేజ్ ఏంటి అంటే మనకి అక్కడ కోకోనట్ బోట్ డాన్స్ యాక్టివిటీ ఉంటుంది. అంటే వాళ్ళు ఈ బోట్ ని మీరు ఇప్పుడు స్క్రీన్ పైన చూస్తున్నారు కదా, ఆ విధంగా డాన్స్ చేయిస్తారు బోట్ ని. సో దీనికి అడిషనల్ గా మళ్ళీ 1 lakh వియట్నామీస్ డాంగ్ ఛార్జ్ చేస్తారు పర్ పర్సన్. సో ఈ కోకోనట్ బాస్కెట్ బోట్ రైడ్ కంప్లీట్ అయిపోయిన తర్వాత సెకండ్ యాక్టివిటీ ఇది ఈవినింగ్ ఉంటుంది. సో ఈవినింగ్ ఏంటంటే ఈ హోయాన్ ని లాంతన్ సిటీ అంటారు. ఇది యునెస్కో వరల్డ్ హెరిటేజ్ సైట్. సో హోయాన్ సిటీ మొత్తము లాంతన్స్ తోని డెకరేట్ అయి ఉంటుంది. నైట్ టైం ఏంటంటే ఈ లాంతన్స్ అన్ని ఆన్ అయ్యి సిటీ లైట్స్ లో చాలా బ్యూటిఫుల్ గా కనిపిస్తుంది. సో సెకండ్ యాక్టివిటీ ఏంటంటే హోయాన్ లో మోస్ట్ ఫేమస్ టౌన్ ఒకటి ఉంది, అదే ఏన్షియంట్ టౌన్. సో ఈ ఏన్షియంట్ టౌన్ అనేది కంప్లీట్ గా ఇట్లా లైటింగ్స్ తో లైట్ అప్ అయిపోయి లాట్ ఆఫ్ షాపింగ్ ఉంటుంది అనమాట. సో ఈ హోయాన్ ఏన్షియంట్ టౌన్ విజిట్ చేయటము సెకండ్ యాక్టివిటీ. ఈ హోయాన్ ఏన్షియంట్ టౌన్ దగ్గరే నైట్ మార్కెట్ ఉంటుంది అండ్ లాంతన్ బోట్ రైడ్ యాక్టివిటీ కూడా ఉంటుంది. ఈ లాంతన్ బోట్ రైడ్ యాక్టివిటీ ఏంటంటే హోయాన్ రివర్ లో మనకు ఒక లాంతన్ ఇస్తారనమాట. 15 మినిట్స్ బోట్ రైడ్ ఉంటుంది. ఆ లాంతన్ ని మనము లైట్ అప్ చేసి ఆ రివర్ లో మనం ఏదైనా విష్ కోరుకొని ఆ లాంతన్ ని వాటర్ లో వదిలేస్తే మన విష్ ఫుల్ఫిల్ అవుతుందని వాళ్ళ బిలీఫ్. సో ఈ 3 యాక్టివిటీస్ ఉంటాయి హోయాన్ లో. ఈ లాంతన్ బోట్ రైడ్ యాక్టివిటీ టికెట్ కూడా 400 రూపీస్ పడుతుంది పర్ పర్సన్. ఇది కూడా మీరు క్లూక్ లో బుక్ చేసుకుంటే బెటర్. సో మీరు ఈ లాంతన్ బోట్ రైడ్ యాక్టివిటీ కంప్లీట్ అయిపోయిన తర్వాత ఆ ఏన్షియంట్ టౌన్ ఇంకా అక్కడే ఉన్న నైట్ మార్కెట్ ఇవన్నీ ఎక్స్ప్లోర్ చేసుకోవచ్చు. సో ఇవన్నీ ఎక్స్ప్లోర్ చేసేసరికి మీకు ఆ రోజు నైట్ హోయాన్ లో డే కంప్లీట్ అయిపోతుంది. డే 6 ఇన్ వియట్నాం. సో డే 5 హోయాన్ లో కంప్లీట్ అవ్వగానే నెక్స్ట్ డే ఎర్లీ మార్నింగ్ డే 6 హోయాన్ నుంచి స్టార్ట్ అయిపోయి దనాంగ్ ఎయిర్పోర్ట్ రీచ్ అయ్యి దనాంగ్ ఎయిర్పోర్ట్ నుంచి హనాయ్ రీచ్ అవుతాము. సో దనాంగ్ నుంచి హనాయ్ 1 to 1.5 hours పడుతుంది జర్నీ టైం. సో హనాయ్ రీచ్ అవ్వగానే హోటల్ చెక్ ఇన్ చేసేసి హనాయ్ ఎక్స్ప్లోర్ చేయడానికి వెళ్ళటమే. సో హనాయ్ లో నేను స్టే చేసిన హోటల్ వచ్చేసి హలాయిస్ హోటల్. సో ఈ హోటల్ ఎందుకంటే హనాయ్ లో నేను చూసే అట్రాక్షన్స్ అన్నిటికీ కూడా ఈ హోటల్ ఈక్విడిస్టెంట్ లో ఉంది. నాకు ఈ హోటల్ 2200 రూపీస్ పడింది పర్ డే. సో నేను హోటల్ చెక్ ఇన్ చేసి ఫ్రెష్ అప్ అయిపోయి అక్కడే నాకు హోటల్ నుంచి 2 kilometers డిస్టెన్స్ లో హనాయ్ లోనే మోస్ట్ ఫేమస్ స్ట్రీట్ ఒకటి ట్రైన్ స్ట్రీట్ ఉందన్నమాట. సో ఈ ట్రైన్ స్ట్రీట్ లో మనకి కెఫేస్ రెస్టారెంట్స్ ఉంటాయి అండ్ ఇది చిన్న స్ట్రీట్. ఇక్కడ ట్రైన్ పాస్ అవుతుంటే ఆ వ్యూస్ అన్ని చాలా బ్యూటిఫుల్ గా ఉంటాయి. సో నేను ఈ ట్రైన్ స్ట్రీట్ ఎక్స్ప్లోర్ చేయడానికి వచ్చాను. సో ఈ ట్రైన్ స్ట్రీట్ ఏంటంటే కొన్ని సెక్యూరిటీ రీజన్స్ వల్ల పబ్లిక్ ని అలౌ చేయట్లేదు. అదే మీరు అక్కడ ఉన్న ఏదైనా కెఫేకి వెళ్తే ఆ కెఫే వాళ్ళు మిమ్మల్ని ఆ ట్రైన్ స్ట్రీట్ లోపలికి తీసుకెళ్ళి వెళ్తారు. కాకపోతే మీరు ఆ కెఫేలో ఏదైనా ఆర్డర్ చేయాల్సి ఉంటుంది. సో హనాయ్ లో మీరు ఎగ్ కాఫీ ఆర్డర్ చేయండి ఈ కెఫేస్ లో. చాలా బాగుంటుంది ఈ ఎగ్ కాఫీ. డెఫినెట్ గా ఎక్స్పీరియన్స్ చేయండి హనాయ్ లో. ట్రైన్ స్ట్రీట్ కంప్లీట్ చేసుకున్న తర్వాత ఆ ట్రైన్ స్ట్రీట్ నుంచి 1 kilometer డిస్టెన్స్ లో ఈ స్పైసెస్ టేస్ట్ ఆఫ్ ఇండియా అండ్ ఇండియన్ రెస్టారెంట్ ఉంది. ఈ రెస్టారెంట్ లో ఫుడ్ చాలా టేస్టీగా ఉంటుంది. సో ఇక్కడ లంచ్ కంప్లీట్ చేసుకుని నెక్స్ట్ డాంగ్ జువాన్ మార్కెట్ విజిట్ చేయండి. ఇది వియట్నాం లోనే బిగ్గెస్ట్ మార్కెట్, బిగ్గెస్ట్ హోల్సేల్ మార్కెట్. సో ఇది చాలా పెద్ద షాపింగ్ మార్కెట్. సో ఇది హోల్సేల్ మార్కెట్. ఇక్కడ మీరు ఎంత బార్గెన్ చేసినా గానీ వాళ్ళు కొంచెం కూడా తగ్గరు, ఎందుకంటే ఆల్రెడీ హోల్సేల్ రేట్స్ లో ఉంటాయి అన్ని. బట్ ఇక్కడ చాలా కలెక్షన్ ఉంటుంది. హనాయ్ లో ఈ హబానో స్పెషలిస్ట్ అని స్టోర్ ఉంటుంది. ఈ స్టోర్ స్పెషాలిటీ ఏంటంటే
వరల్డ్ లోనే బెస్ట్ క్వాలిటీ టొబాకో క్యూబన్ టొబాకో. సో ఆ టొబాకో అనేది ఈ హెవానో స్పెషలిస్ట్ స్టోర్ లో ఉంటుంది అనమాట. మీకు సిగార్స్ కలెక్ట్ చేసే ఫ్యాంటసీ ఉన్న, వరల్డ్ లోనే డిఫరెంట్ కైండ్స్ ఆఫ్ టొబాకో సిగార్స్ చూడాలి అనుకున్నా ఈ స్టోర్ విజిట్ చేయండి, లేకపోతే ఇది స్కిప్ చేసుకోవచ్చు. హనోయ్ ఇస్ ఫేమస్ ఫర్ ఎగ్ కాఫీ. ఎగ్ కాఫీ ఆరిజినేట్ అయింది హనోయ్ లో. సో హనోయ్ ఓల్డ్ క్వార్టర్స్ రోడ్ లో ఈ కెఫే నాంగ్ అని ఒక కెఫే ఉంది. ఈ రివ్యూస్ బాగున్నాయని వచ్చాను ఈ కెఫేకి. సో మేము ఒక ఎగ్ క్రీమ్ కాఫీ అండ్ ఒక సాల్టెడ్ వియట్నామీస్ కాఫీ ఆర్డర్ చేసాము. చాలా బాగుండే, చాలా టేస్టీగా చేశారు. సో మేము కాఫీ ఎంజాయ్ చేసాము. మీరు హనోయ్ వస్తే డెఫినెట్ గా ఎగ్ క్రీమ్ కాఫీ అండ్ ఈ సాల్టెడ్ వియట్నామీస్ కాఫీ టేస్ట్ చేయండి, చాలా బాగుంటాయి. కాఫీ లవర్స్ అయితే పండా చేసుకుంటారు. హనోయ్ వీకెండ్స్ విజిట్ చేస్తే ఫ్రైడే, సాటర్డే అండ్ సండే ఈ 3 days హనోయ్ లో నైట్ మార్కెట్ ఉంటుంది. ఈ నైట్ మార్కెట్ అనేది చాలా స్టాల్స్ ఉంటాయి, కలెక్షన్ కూడా చాలా బాగుంటుంది. సో మీరు వీకెండ్స్ కనుక హనోయ్ విజిట్ చేస్తే ఈ నైట్ మార్కెట్ కూడా మంచి టైం పాస్. సో చాలా షాప్ చేయొచ్చు అండ్ చాలా బార్గెన్ చేయొచ్చు ఈ నైట్ మార్కెట్ లో. ఈ నైట్ మార్కెట్ ఎక్కడ ఉంటుందంటే డాంగ్జువాన్ హోల్సేల్ మార్కెట్ ఉంటుంది కదా, ఆ మార్కెట్ బయటనే పెడతారనమాట వీకెండ్స్ రోజు ఈ నైట్ షాపింగ్ అంతా. సో గుర్తుపెట్టుకోండి, ఇది ఓన్లీ వీకెండ్స్ ఏ ఉంటుంది, ఫ్రైడే, సాటర్డే అండ్ సండే. ఇక్కడతో హనోయ్ లో Day 1 అండ్ వియట్నాం లో Day 6 కంప్లీట్ అవుతుంది. Day 7 ఇన్ వియట్నాం అండ్ Day 2 ఇన్ హనోయ్. ఇదే లాస్ట్ డే వియట్నాం లో కూడా. సో ఇవాళ ఏంటంటే హలాంగ్ బే యాక్టివిటీ. వియట్నాం కి చాలా మంది వచ్చేది ఈ యాక్టివిటీ కోసమే. హలాంగ్ బే చాలా బాగుంటుంది యాక్టివిటీ. ఇది ఫుల్ డే యాక్టివిటీ అన్నమాట. మనల్ని హోటల్ దగ్గర నుంచి పికప్ చేసుకొని క్రూయిజ్ లో మనకి హలాంగ్ బే ఐలాండ్ టూర్ అంతా చూపిస్తారు. సో ఈ సీలో ఆ మౌంటైన్స్ మధ్యలో ఆ వ్యూ అంతా చాలా బ్యూటిఫుల్ గా ఉంటుంది హలాంగ్ బే. సో ఈ హలాంగ్ బే పర్ పర్సన్ 6,000 రూపీస్ పడుతుంది విత్ ట్రాన్స్ఫర్స్. అదే ఈ 6,000 రూపీస్ ఎందుకు ఎక్స్పెన్సివ్ అంటే, సో హనోయ్ లో కనుక మీరు స్టే చేస్తే హనోయ్ నుంచి హలాంగ్ బే వెళ్ళడానికి 2 hours పడుతుంది. సో ఈ 2 hours ఫేర్ కూడా మీ టికెట్ లోనే ఇంక్లూడ్ అవుతుంది అనమాట. అదే ఇన్ కేస్ మీ స్టే హలాంగ్ బే అయితే మీకు ఈ టికెట్ ఫేర్ అనేది కన్సిడరబ్లీ తగ్గుతుంది. సో చాలా మంది హనోయ్ నుంచే పెట్టుకుంటారు, ఎందుకంటే హనోయ్ కూడా ఎక్స్పీరియన్స్ చేస్తారు కాబట్టి. సో హనోయ్ నుంచి హలాంగ్ బే టూర్ పర్ పర్సన్ 6,000 రూపీస్ పడుతుంది. అండ్ ఈ ఫేర్ చేంజ్ అవుతూ ఉంటుంది క్రూయిజ్ టు క్రూయిజ్. మేము బుక్ చేసుకుంది అమెథిస్ట్ క్రూయిజ్. సో మాకైతే అమెథిస్ట్ క్రూయిజ్ వాళ్ళు 6,000 రూపీస్ ఛార్జ్ చేశారు పర్ పర్సన్ విత్ ట్రాన్స్ఫర్స్ అండ్ లంచ్ ఇంక్లూడెడ్. ఈ హలాంగ్ బే డే టూర్ ఏంటంటే, మనకి ఈ డే టూర్ లో 2 to 3 స్టాప్స్ ఉంటాయి డిపెండింగ్ ఆన్ ది ప్యాకేజ్, మనం తీసుకునే ప్యాకేజ్ ని బట్టి. సో నేను తీసుకున్న ప్యాకేజ్ లో అయితే 3 స్టాప్స్ ఉండే. సో ఒక్కొక్క స్టాప్ దగ్గర ఒక్కొక్క యాక్టివిటీ ఉంటుంది. ఒక స్టాప్ దగ్గర ఏమో మనకి కయాకింగ్, బ్యాంబూ బోట్, స్పీడ్ బోట్ యాక్టివిటీ ఉంటుంది, మనం ఏదైనా ఒక యాక్టివిటీ చేయొచ్చు. ఇంకొకటి ఏమో ఐలాండ్ హాపింగ్, ఇంకొకటి వ్యూ పాయింట్. అలాగే ఈ క్రూయిజ్ జర్నీ ఈవినింగ్ టైంలో మనకి ఆ హలాంగ్ బే వ్యూ అంతా చాలా బ్యూటిఫుల్ గా ఉంటుంది అనమాట. సో ఇదంతా ఎక్స్పీరియన్స్ చేస్తాము హలాంగ్ బే. మొత్తానికి ఇట్ విల్ బి అ లీజర్ ట్రిప్, బట్ చాలా ఫెంటాస్టిక్ గా ఉంటుంది ఈ హలాంగ్ బే ట్రిప్ అనేది. అసలు మిస్ అవ్వద్దు. అండ్ చాలా మంది వియట్నాం ప్లాన్ చేసుకునేది కూడా ఈ ట్రిప్ కోసమే. హనోయ్ లో స్టే చేస్తే మార్నింగ్ 6 o'clock పిక్ చేసుకుంటారు అండ్ ఈవినింగ్ వచ్చేసరికి 7:30, 8 అవుతుంది. సో మనకి లంచ్, స్నాక్స్ ఇంక్లూడెడ్ అనమాట. సో మనకి ఈ ట్రిప్ ఎండ్ అయ్యేసరికి ఆల్మోస్ట్ నైట్ అయిపోతుంది. సో ఇక్కడతో హనోయ్ లో Day 2 అండ్ వియట్నాం లో లాస్ట్ డే కూడా కంప్లీట్ అయిపోతుంది. ఇక్కడతో వియట్నాం ట్రిప్ కంప్లీట్ అవుతుంది. ఐట్నరీలో ఎక్స్ట్రా డేస్ పెట్టుకొని ఆఫ్ బీట్ ప్లేసెస్ యాడ్ చేసుకుంటే, సో హనోయ్ నుంచి చూడాల్సిన 2 ఆఫ్ బీట్ ప్లేసెస్ ఉన్నాయి. అవి ఒకటి సాపా, ఇంకొకటి నిన్బిన్. సో హనోయ్ నుంచి సాపా వచ్చేసి 6 hours డిస్టెన్స్ లో ఉంటుంది. సో దీనికి 2 days టైం కావాలి, ఎందుకంటే వెళ్ళడానికి 6 hours, ఆ రోజు నైట్ స్టే చేసి నెక్స్ట్ డే సాపాలో ఉన్న టూరిస్ట్ ప్లేసెస్ విజిట్ చేసి ఆ రోజు నైట్ స్టార్ట్ అయ్యి మళ్ళీ బ్యాక్ టు హనోయ్ రావాలి. సెకండ్ డెస్టినేషన్ వచ్చేసి నిన్బిన్. సో ఇది డే టూర్ ఉంటుంది ఫ్రమ్ హనోయ్. సో మార్నింగ్ వెళ్ళి నైట్ బ్యాక్ వచ్చేయచ్చు నిన్బిన్ కి. సో ఈ 2 అనేవి ఆఫ్ బీట్ ప్లేసెస్. సో హనోయ్ నుంచి విజిట్ చేయాలి అనుకుంటే ఈ 2 ప్లేసెస్ కూడా ప్లాన్ చేసుకోవచ్చు. సో సాపా అండ్ నిన్బిన్ కి ఎక్స్ట్రాగా 3 days పడుతుంది. ఈ వియట్నాం ట్రిప్ బడ్జెట్ అంతా నేను స్క్రీన్ పైన ఇస్తాను చూడండి. ఫ్లైట్స్ కి ఎంత అయింది, అమ్యూజ్మెంట్స్ కి ఎంత, సో ఓవరాల్ గా ట్రిప్ బడ్జెట్ ఎంత అవుతుంది, హోటల్స్ కి ఎంత అనేది స్క్రీన్ పైన డిస్ప్లే చేస్తాను, చూడండి. సో యా, దట్స్ ఆల్ ఫ్రమ్ దిస్ వీడియో గైస్. ఐ హోప్ మీకు ఈ వీడియోలో ఉన్న ఇన్ఫర్మేషన్ హెల్ప్ అవుతుందని అనుకుంటున్నాను. మీకు ఏమైనా క్వశ్చన్స్ ఉంటే కమెంట్ సెక్షన్ లో కమెంట్ చేయండి, లేదా నా ఇన్స్టాగ్రామ్ ఐడి వాండర్ విత్ లక్ష్ కి మెసేజ్ చేయండి. నేను మీకు వీలైనంత ఫాస్ట్ గా రిప్లై ఇవ్వడానికి ట్రై చేస్తాను.
అండ్ డూ ఫాలో అస్ ఆన్ ఇన్స్టాగ్రామ్ యాజ్ వెల్ గైస్. నేను నా ఇన్స్టాగ్రామ్ ఐడిని డిస్క్రిప్షన్ లో కూడా ఇస్తాను. So please do follow us on Instagram. Please do like, share and subscribe to our channel Wander with Laksh. Thank you and see you in the next video. Bye.